शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे आङ्गिकं भुवनं यस्या वाचकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादित्वं वन्दे सात्विकं शिवम्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय कलाम तल्ली की, मुस्लिम यूथ कला नाट्य मंडली की स्वागतम सुस्वागतम। स्वागतमम्मा कलाम तल्ली, स्वागतमम्मा नवरसवल्ली, स्वागतम सुस्वागतम। నీ దీవనలే మాకు నిండుగా, నీ శోభలలో శాంతి పండుగ। నీ దీవనలే మాకు నిండుగా, నీ శోభలలో శాంతి పండుగ। అడుగుదాడలందైక మత్స్యము, అడుగుదాడలందైక మత్స్యము నడిచెదమమ్మ కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం। నీ పద సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా। నీ పద సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా। నిరతము నిన్నే మదిలో నిలుపు, నిరతము నిన్నే మదిలో నిలుపు, మరించదము చల్లని తల్లి, స్వాగతం సుస్వాగతం। నీ వీణా స్వరరాగిణిపై పరమాధుర్య విమోహనగునిపై, వాణి వీణా స్వరరాగిణిపై పరమాధుర్య విమోహనగునిపై, నవరస రంజన నాట్య భంగి, నవరస రంజన నాట్య భంగి, పొంగుచు పరడే భువన మోహిని, స్వాగతం సుస్వాగతం। స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం। హలో, ముస్లిం యూత్ కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు రక్త తర్పణం
भाई स्टेज पर मुसलमान बच्चे सब भी जन उतरना है सोचो पुलिस वाले मारे तुम्हारे हम पूछो ना को है सब बात बोल डालता हूँ वो अब वो स्टेज पर गाना आता है कौन तो हम दोनों पुलिस वाले मारे तो पूछी जानी हमको ओनली ड्रामा में है सुनो छाना है स्टेज पर దయచేసి స్టేజీ మీద యాక్టర్లు తప్ప ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. మీరందరూ సహకరించండి దయచేసి. పిల్లగాళ్ళు దిగాల మీరు. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ ఒక విజ్ఞప్తి. పోలీసు వారి నిఘా వ్యవస్థలో ఈ నాటకం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము. దయచేసి సంస్కృతి విభాగం అందరూ ఆనందించాలని కోరుకుంటాము. దయచేసి పోలీసు వారికి సహకరించండి. హలో, మీరు మొత్తం పక్కకి వెళ్ళిపోతే నాటకాన్ని బిగించేస్తాను భయంగా. ఇప్పటికే నా టైం లేట్. హలో తెర మీద వీడియో పడిద్ది. ఒక 5 నిమిషాలు ఎవరు ముందుకు రావద్దు. హలో హలో తెరకి ఎవరు ఉండకూడదు అడ్డు.
శృతి చేశాడే గత తాళాలే జతులాడాడే తనువంత వింత సంగీతమేగ పలికే అక్క ఎవరే ఎదగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే ఎదగాడు తుల్లి నీ వయసుకి జతగాడు చూపుల దాడితో వేడి ఆవిరి రేపిని నీవు వెళ్ళ తారాడిని సాటు మాటుల చోటులో ఘాటు కోరికలూపిని ఒడి చేరి తలవాచిని జడలాగాడే కవ్వించాడే నడుమంపల్లా చితికేశాడే అధరాలతోని శుభలేఖ రాసి మరుడే చిన్ని ఎవరే ఎతగాడు తుల్లి నీ వయసుకి జతగాడు నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే ఎతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు भवती भिक्षां देहि भवती भिक्षां देहि भवती भिक्षां देहि
కృష్ణనైతే చంపుతుండగా నువ్వు చూసి పోలీస్ స్టేషన్లని కోర్టులని తిరుగుతున్నావు. ఆ నీచాతి నీచమైన చిన్న 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 రాస్కెల్ ఎక్కడికి వచ్చావు? నువ్వు అలా పచ్చి పచ్చిగా మాట్లాడుతుంటే నాలోని పిచ్చి రెట్టింపై నిన్ను గిచ్చి గిచ్చి కోరిక తీర్చుకోమని నా కొర్ర మీసాలు ఆరాట పడుతున్నాయమ్మా. నీ వంటి వాసనకి నా సెంటు వాసన కలిస్తే ఎంత రంజుగా ఉంటుందో నీకు రుచి చూపిస్తా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. దండం పెట్టిద్దంటయ్యా. దండం దండం దేవుడికి పెట్టు, కానీ నీ అందం నా చేతిలో పెట్టు. దండం సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ అందం సంగతి ఈ చిన్న చూసుకుంటాడు. కొడతావు కాదు, నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బే బంగారంలో మెరిసిపోయే నీ చర్మ సౌందర్యాన్ని నా కాలవాంఛలకు బలి తీసుకో. నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బే పంచరంగుల సోయగాలతో ఎగిసిపడే నీ సొగసును నా రాక్షసత్వం రుచి. నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బే స్వర్గం లాంటి నీ జీవితాన్ని నరకం పాలు నిన్ను కత్తితో చంపటం, నీ అందమైన రూపాన్ని ఈ కత్తితో గాయం చేయటం, అది నా మగతనానికే చెడుబాటు. నిన్ను కత్తులతో కాదు, నిన్ను అయ్యో ఎంత పాపాత్ముడిరా నాయనా. ఈ చేతులతో ఎంతమంది ఆడవాళ్ళ ప్రాణాలు తీయాలి? దేవుడా నన్ను క్షమించయ్యా. ఈ అందమైన ఆడపిల్లని నీ దగ్గరికే పంపిస్తున్నా. సాక్ష్యం చెప్తానన్నావుగమ్మ, సాక్ష్యం బతికుంటే కింద కోర్టులోను హైకోర్టులోను సాక్ష్యం చెప్పేదానివి. ఇప్పుడు సచ్చి స్వర్గంలో చెప్తాను సాక్ష్యం. అంబులెన్స్, కాల్ అంబులెన్స్. హలో 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 సుధీరు, డైలాగ్ వినబడుతున్న కొద్ది సౌండ్ డైలాగ్. హలో హలో ఇతని పేరు రుద్రమరాయుడు, ఇతని పేరు శారద. ఇద్దరు చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం మీద
ఈరోజు ఈ లైబ్రరీ సెంటర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ దంపతులను ఆశీర్వదించి ఈ రుద్రమరాయుడు స్నేహితులు ఇతని శోభనానికి కూడా ఏర్పాటు చేశారు. తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా ఒడియగా చెలి సగసార పూసి వీరా గిలిగిన గీతాలెన్నో అలలు కదికినవి అందాలలో తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా వారి అల్లరి ప్రతిమించిపోయి వీరా పులకింత రాగాలెన్నో పురులు విరిసినవి కవిళ్ళలో తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా Sogo panu, sogo palare, disa gusa gusa lariga. Koyasuto, పరిచయం జరిగిన తొలకరి పరిమళం దోచుకున్న వేళలో ఎన్ని అందాలు ఆలుకు ఏడుగను నీరాగిరి తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా ఒడిలోన చెయ్యి సగసారము సీరా పాలమురలు నేతయురన ప్రేమ జతులు స్పందించగా జరగని ప్రతిదినం జరగక తప్పదు లాచరం రేగుతున్న ఈడు నిన్ను తోలమాడాలో ముందుగానే కోరలి నేర్చుకోవాలో చాలు సరసడి సందిండలో తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా శ్రీవారు అందరి ప్రతిమించిపోయి వీరా గిలిగిన గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాత్రి చలి తీరిపోయి వీరా ఒడిలోన చెయ్యి సగసారము సీరా ఏం సంగతిలో ఏం చేస్తున్నారు? గారు ఏం చేస్తున్నారు? అంతా మామూలండి. చెప్పండి, విషయాలు చెప్పండి.
నమస్తే ఎస్పీ ధర్మారావు గారు. నమస్తే చిన్న, నమస్తే. లలిత అనే అమ్మాయిని నేను హత్య చేశాను. అక్కడ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చూశాడు. ఆ రుద్రమనాయుడు చూశాడా? చూసి నన్ను ఎమ్మడిస్తా ఉంటే అతన్ని దారి మళ్లించి ఇలా వచ్చాను. ఆ కేసుకి నా మీదకి రాకుండా చూసే బాధ్యత లేదు. చూడండి సత్యమూర్తి గారు, ఆ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడేమో. ముందుగానే మీరు బెయిల్ రెడీ చేసి పెట్టండి. అలాగే చిన్న, అలాగే చిన్న. అతని చేతికి మాత్రం మీరు చిక్కకండి. చూడండి ఎస్పీ గారు, మీరు వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ ఆపండి. ఈలోగా చిన్నకు బెయిల్ పేపర్ రెడీ చేసి ఉంచుతాను. ఆ ఇన్స్పెక్టర్ నేను ఆపుతాను. ఈ విషయాన్ని అన్నగారితో చెప్పి నువ్వు కూడా కొంచెం జాగ్రత్త ఉండు చిన్న. ఓకే, వెళ్ళండి ధర్మారావు గారు. सबसे प्रबल शस्त्र रचत रक्त चरित हो, सबसे अटल सबसे प्रबल शस्त्र रचत रक्त चरित हो, रक्त चरित रक्त चरित रक्त चरित। सबसे अटल सबसे प्रबल शस्त्र रचत रक्त चरित हो, रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित। सबसे अटल सबसे प्रबल शस्त्र रचत रक्त चरित हो, रक्त चरित रक्त चरित रक्त चरित। सबसे अटल सबसे प्रबल शस्त्र रचत रक्त चरित हो, रक्त चरित रक्त चरित रक्त चरित। మాజీ హోమ్ మినిస్టర్ కొడుకు రామకృష్ణని చంపుతుండగా లలిత అనే ఒక అమ్మాయి చూసిందన్న. చూసి మన మీద కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్తానంటే చెప్పకుండా వార్నింగ్ ఇచ్చి వచ్చానన్నా. అయినా గాని ఆ పిల్ల మన మీద ఎదురు సాక్ష్యం చెప్తానంది అన్నా. ఆ పిల్ల మన మీద ఎదురు సాక్ష్యం చెబుతానంటే నువ్వు చేతకాని దత్తమ్మలాగా నా ముందుకొచ్చి నిలబడ్డావా? ఈ భయంకర భగవాన్ అంటే ఏమిటో తెలిసి కూడా ఆ పిల్ల మన మీద ఎదురు సాక్ష్యం చెబుతానందా? నీ ముఖం నాకు చూపించకురా బద్దా. లేదన్నా, ఆ పిల్ల మానాన్ని దోచుకున్నాను.
దాని శీలాన్ని అనుభవించాను, దాని ప్రాణాన్ని అనంత వాయులో కలిపేశానన్నా. శభాష్! అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావురా. ఈ భయంకర భగానికి ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో ఆ పిల్ల మానంతో శీలంతో ప్రాణం తీసి రుజువు చేసి చూపించావు. శభాష్! అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావురా. కానీ అన్నా ఒక చిన్న విషయం అన్నా, ఆ పిల్లని చంపుతుండగా అక్కడ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చూశాడన్నా. చూసి నన్ను ఎమ్మడిస్తా ఉంటే వాణి దారి మళ్ళిచ్చి నేను ఇలా వచ్చానన్నా. ఓ, ఆ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు నిన్ను చూశాడా? అయితే తప్పనిసరిగా ఇక్కడికి వస్తాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళు. సరసకురా తురా మనోహరా, సరసకురా తురా మనోహరా. చిటికలు వేయగని చటకున వాడితిరా, పిట పొంగులతో ఈ సేవకు వచ్చిదిరా. మోసట మోజులు తీర్చుకోరతరుణోరా. సరసకురా తురా మనోహరా. సరసుగని అహే మనోరమ, సరసుగని అహే మనోరమ. ఎగబడి పూలతో నిగనిగలాడుతివి, పగటి చిందులతో మధ్య ఒక రేఖతివి. చిగలని కాలుని నాలుగులు కొలుగు చేతన, నీకునికి నాటిలు కలిపి గుట్ట చేయనా. నువ్వు విరుచుకు పడితే అలా అటుసుకు మారిరా, నీ దూకుడు తాళనురా. సరస్వతి ఈ పాటి డబ్బున్నవాడు ఈ
రాడు చేసుకోవా కనబడరా దేవరా తారకని తారకుని పలుకు నీకున్నది నీ సరుకు నార్మని పురుగు రాకున్నది రసికుడు రుచికుడమై అతి విసవిసలేడగరా పెదవుల మడుగులపై నీ బదులును చూపగరా నిండుగా పండుగ తీసుకోర గురునామ జాగా సరసకురా సరసరామి చిటికిని వెయ్యగలి నీ చటుకున వాడితిరా మోసగ మోజు తీసుకోర తేరా స్వాగతం ఇన్స్పెక్టర్, సుస్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహంలోకి ప్రవేశించారు. కారణం ఏమిటో దారి తెలుసుకొని రావాల్సిన చోటుకి వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వాళ్ళతో పనేమిటో? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసి పారిపోయిలా వచ్చాడు. మర్యాదగా కళ్ళబుల్లు కబుర్లు కట్టిపెట్టి నీ తమ్ముడిని నాకు అప్పచెప్పు. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మేము హత్యలు చేయడమే కానీ న్యాయస్థానాలకు, కోర్టులకు, చట్టాలకు తీసుకువెళ్ళే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. ఈ రుద్రమ్మరాయుడు ఎవరో ఏమిటో రుచి చూడకముందే మర్యాదగా నీ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, నేనేమిటో నా పవర్ ఏమిటో తెలియకుండా నువ్వు మాట్లాడకు. రౌడీగా పుట్టాను, గుండాయిజంలో పెరగలేను. అలాంటి ఈ భయంకర భగవాన్ని ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో నీకు ఇంకా తెలియదు. భగవాన్, నువ్వు రౌడీగా పుట్టవచ్చు, గుండాయిజంలో పెరగవచ్చు, కానీ నా దారికి అడ్డు రాకు. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు కొనసాగాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాల పాటు ఉండాలన్నా, ఏ ఆఫీసరు 62 సంవత్సరాల పాటు ఉండాలనుకున్నా, మాలాంటి రౌడీల గుండాల అడుగు జాడల్లో మడుగులు వత్తుతో ఆజ్ఞలు శిరస వహించాల్సిందే లేదా? భగవాన్, పదవుల కోసం పడకలు మార్చే ప్రజానాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం కకృతి పడే ప్రాణాలు తీసావు. నీ తమ్ముడు లాంటి రౌడీలు ఉండవచ్చు, నీతిని నిజాయితీని నడి బజార్లో నిర్దాక్షిణంగా హత్య చేసే మీలాంటి గుండాలను అంతమందించడానికి అవతరించారా ఈ సిన్సియర్ ఆఫీసర్ పోలీసు రుద్రమ్మరాయుడు. అవినీతికి అడ్డం పెట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళను ఎవరు ఏమి చేయలేరు. భగవాన్, పదవి కోసం బాణి చర్చ చేసే ప్రజానాయకులు ఉండవచ్చు, కానీ నాలాంటి వాళ్ళతో తలబడితే నీ తల 1000 ముక్కలవుతుంది. ఇన్స్పెక్టర్, పవర్ ఉందన్న పొగరుతో మాట్లాడకు. రౌడీని రెచ్చగొట్టిన, రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టిన ఏ ఉచ్చులను రొచ్చులను పడగలవు. జాగ్రత్త. భగవాన్, ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే నీలాంటి కరుడు గట్టిన హృదయాలని ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ లాఠీ పట్టుకున్న రోజే మీ దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సి వస్తుందని, ఈ టోపీ పెట్టుకున్న రోజే మీ మెడలు వంచి మీ వెన్ను పూసలు విరిచి మిమ్మల్ని కటకటాలు వెనక్కి నెట్టి మీకు జైలు కూడా తినిపించాల్సి వస్తుందని నాకు బాగా తెలుసు. మైండ్ ఇట్. అధిక ప్రసంగం కట్టబెట్టి మర్యాదగా నీ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా
లేదా మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తా. బద్మాష్! రే ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు నీలో శక్తి ఉంటే, దమ్ముంటే దాన్ని కలబడి నాతో కలబడి ఆ తర్వాత నా తమ్ముడిని అరెస్ట్ చేయి. అరే భగవాన్, నిన్ను నీ తమ్ముడిని కాదురా, నీ వెనుకున్న దుష్ట శక్తిని మొత్తాన్ని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తాను. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. నా గురించి నీకు ఇంకా తెలియదు. స్టేషన్కి అమ్మగారు, 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 అమ్మగారు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఏమిటి రామయ్య పిలిచావు? అమ్మగారు, అయ్యగారు డ్యూటీకి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదమ్మా. ఏమో రామయ్య, రాత్రి స్టేషన్లో అర్జెంట్ పని ఉంది, రాలేను, రేపు ఉదయాన్నే వస్తానన్నారు. ఇప్పుడు తప్పకుండా వస్తారు. ఏమోనమ్మా, అయ్యగారు డ్యూటీ అనగానే ఇంటిని కూడా మర్చిపోయి నేరస్తుల కోసం వెంటాడుతున్నారు. అవును రామయ్య, ఆయన డ్యూటీలో చాలా ఖచ్చితమైన మనిషి. అస్తమానం నేరస్తుల గురించి ఆలోచిస్తూ ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని నాకు చాలా భయంగా ఉంది. రామయ్య, నీ కుమార్తె భారతిని తీసుకురాలేదా? అమ్మగారు, మా కుమార్తె భారతిని కాన్వెంట్ లో చేర్పించారమ్మా. చిన్నబాబుని పెద్దబాబుని కూడా కాన్వెంట్ లో చేర్పించారు రామయ్య. అలాగే అమ్మగారు. అమ్మగారు, ఈ రోజు నుండి మా భారతి, మీ పెద్దబాబు విజయ్, చిన్నబాబు అజయ్ ముగ్గురు కూడా కలిసి అక్కడే చదువుకుంటారు. అంతకంటే నాకు సంతోషం ఏముందమ్మా. అమ్మగారు వెళ్ళొస్తారు. అలాగే. శారదా, శారదా, ఏంటండి ఈరోజు ఆనందంతో పరుగులేస్తున్నారు? ఆ చేతిలో ఉన్న పొట్లం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఈ చేతిలోని పొట్లం ఏమిటో నువ్వు తెలుసుకోవాలంటే ముందు నువ్వు కళ్ళు మూసుకో శారదా. అలాగే. శ్రీమతి గారు, కళ్ళు మూసుకోగానే సరిపోతుందా? నోరు కూడా తెరిచి ఉంచాలి. చిన్నబాబు, పెద్దబాబు ఎక్కడికి వెళ్ళారు? చిన్నబాబుని పెద్దబాబుని కాన్వెంట్ లో చేర్పించామని రామయ్యని పంపించాను. ఇంతకీ ఈ స్వీట్ లో రహస్యమేంటో ఎక్కడైనా చెప్తారా? ఈ స్వీట్స్ లోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు నా మనసులోని కోరికను తప్పక తీర్చాలి. మాటలు బాగా నేర్చారు ఆ అబ్బాయి గారు. నిన్ను చూస్తుంటే మాటలే కాదు, నా మనసు పరవళ్ళు తక్కుతుంది శారదా. అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో ఏమో శారదా, నిన్ను చూస్తుంటే నా మనసు తహతహలాడుతుంది. నిన్ను నా బిగి కౌగిట్లో బంధించాలని నా మనసు ఆరాటపడుతుంది శారదా. ఏమనిపిస్తుందో చెప్పమంటావా? మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది శారదా. సన్నపడి వంటి నడుమండి లయలే చూసి
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా వంటి మొక్క విచ్చుకోక తప్పదమ్మా చిత చితలాడు ఈ చిందులు జతులాడాలి జత చేరుకో ఎత్తదమ్మా మానవిల్లు చీర చాటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో కోడి ఊపిరి తాకితే ఈడు ఆవిరి ఆడదా ఒక గాలులే సోకితే కోరికన్నదే పేగదా వడగట్టేసి బిడియాలనే ముడి చేరాను బాటేసుకో వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా నీటి ముల్లే గుచ్చుతుంటే ఎత్తగమ్మా అందమంత జల్లుమంటే అడ్డుటాకునా చీర కట్టు కానాగునా పాలపుంట ఎల్లువైతే పొంగుదాగునా జారు బయట కానాగునా కొత్త కోణమే ఎక్కడో పూల బాణమై తాకదా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగదా తొడగొట్టేసి జడివానకే పొడుగేశాను తల దాచుకో వానజల్లు గిల్లుతుంటే ఎత్తగమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎత్తగమ్మా చిత చితలాడు ఈ చిందులు చెతులాడాలి జత చేరుకో మర్చిపోయాను. ఇంతకీ ఈ స్వీట్ లో లాస్మెంట్ ఇకనైనా చెప్తారా? చెబుతాను శారదా, చెబుతాను. సుమారు 5 సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఎందరో ప్రాణాలను దోచుకుంటూ ఎదురు అమాయకులని అభాగ్యులను నిరుపేదలను పీడిస్తూ ఎదురు లేదని విర్రవిగుతున్న ఆ భగవాన్ అతని తమ్ముడు చిన్నాను కలిపి జాయింట్ గా అరెస్ట్ చేశాను. ఆ ఆనందమే ఈ స్వీట్స్ లోని కారణం శారదా. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీట్ ఇచ్చే ఈ రోజుల్లో మీరు వాళ్ళని ఎంత ఖచ్చితంగా అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడిపిస్తుందండి. శారదా, నన్ను పిరికివాడిని చేస్తున్నావా? లేదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాట పడుతున్నాను. చూడు శారదా, ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశానో తెలుసా? ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ అడ్డుకుంటానని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని, ఒక రౌడీకి, ఒక గుండాకి, ఒక దుష్ట రాజకీయ నాయకుడికి తలవంచనని నా కర్తవ్య నిర్వహణలో నేను ఖచ్చితమైన మనిషి అని నీకు బాగా తెలుసు. వాళ్లకు బానిసత్వంగా ఊడిగము చేయమంటావా?
చూడండి, మిమ్మల్ని వాళ్ళకి బానిసత్వంగా ఊడిగం చేయమంటలేదు, మీ బాధ్యతని విస్మరించమంటలేదు. అరే, ఏదో చూసి చూన్నట్టుగా పోవాలి. మీరు వాళ్ళకి ఎదురు తిరిగితే రేపు మీకు ఏదైనా అవుతుందని నా భయం అండి. అదేనండి నన్ను ఇలా మాట్లాడిస్తుంది. చూడు శారదా, రౌడీలు రాజ్యం వెళ్ళవచ్చు, గుండాలు పత్రం చలాయించవచ్చు, కానీ మా లాంటి వాళ్ళతో తలబడితే వాళ్ళ జీవితాలు కటకటాలు వెనక్కి నెట్టము. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్తవ్య నిర్వహణంలో నేను ఎవరికి తలవంచాలని నీకు బాగా తెలుసు. నన్ను పిరిగివాణి చేయాలని ప్రయత్నించకు. మీది రాతగుండా, మీకు భార్య పిల్లున్నారని మర్చిపోతున్నారు. రేపు మీకు ఏదైనా అయితే మా గత ఏంటండి? శారదా, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అనాథలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండమంటావా? కేవలం నా స్వార్థం కోసం నన్ను పిరిగివాడిని చేయకు. ఎన్ని చెప్పినా మీ మనసు మారదండి. మీ మొండితనం మీదే, మీ పట్టుదల మీదే. మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. అలనాడు పసుపు కుంకుమ లారకముందే నుదుట రక్తం తిలకందిద్ది పురిగొల్పి వీరగడ్గా చేతికిచ్చిన మగువ మంచాల పుట్టిన ఈ గడ్డపై జన్మించి పిరికిదాన్ని ఇలా మాట్లాడుతున్నావు శారదా? లేదండి, నేను పిరికిదాన్ని కాదండి. ఆనాడు మాంచాలి ధర్మయుద్ధాన్ని పంపించింది, కానీ ఇది ధర్మయుద్ధం కాదు, అధర్మ యుద్ధం. ఈ అధర్మ యుద్ధంలో రాబందులు రాజ్యం వెళుతున్నారు. ఈ రాబందుల రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతున్నానని నేను భయపడుతూనే ఉన్నానండి. చూడు శారదా, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అభాగ్యులకు అన్యాయం చూస్తుంటే ఏమీ ఊరుకోలేను నేను. హలో ఇన్స్పెక్టర్ హియర్. ఏమిటి ఆ చిన్న అతని భగవాన్ తప్పించుకొని పారిపోయారా? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. శారదా, ఆ దుర్మార్గులు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోయారంట. నేను వెంటనే వెళ్ళాలి. నా యూనిఫామ్ రెడీ చేయి. హలో ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు, బాగున్నావా? మమ్మల్ని జైల్లో పెట్టి మా పెడరెక్కలు విరిచి మాకు జైలు కూడా తినిపిస్తానని ప్రతిజ్ఞ చేశావు. ఆ జైలు కూడా ఇప్పుడు నీకు తినిపించడానికి వచ్చాను. తప్పుందన్న అహంకారంతో, రాజకీయ అంటుకుందన్న అహంభావంతో నువ్వు రౌడీజం గుండాయిజం చేసి బయటకు రాగలవేమో కానీ ఈ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు చేతుల నుండి తప్పించుకోలే భగవాన్. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, నేనేమిటో నా పవర్ ఏమిటో తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేసిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్లు. ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమిటి? నన్ను సకల లాంఛనాలతో తీసుకువెళ్ళిన నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? రే చిన్న, ఆ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కలు విడిచి వాడిని కట్టి పడేయండిరా.
స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం నిరూపించలేక చేతులు ముడుచుకుంది. నేను హత్యలు చేస్తుంటే న్యాయమే నిరూపించలేక నల్ల కొట్టు నలిగిపోతుంది. అలాంటి సింగిల్ హ్యాండ్ తో ఈ దేశాన్ని దెబ్బ కొట్టగల కెపాసిటీ చాలా ఉంది. అలాంటి నాతో తలబడి నీ జీవితాన్ని చేతుల పతనం చేసుకున్నావు కదరా. అస్తమించిన సూర్యుడు ఉదయించకమానడు. నేను పోయినా నాలాంటి వాళ్ళు అవతరించి ఈ ఆటలు కట్టిస్తారని సంగతి మర్చిపోవగ్రా భగవాన్. రౌడీలు మాలాంటి రౌడీల గుండాల లేకుంటే 3 రోజులకు ముఖ్యమంత్రి, వారానికో ప్రధానమంత్రి మారగలడు. కనుక మాలాంటి వాళ్ళను అరెస్టు చేస్తే ఏ ప్రభుత్వానికి, ఏ ప్రజానాయకుడికి నిద్ర పట్టదు. కనుక ఒకవేళ మమ్మల్ని అరెస్టు చేసిన 24 గంటల్లోనే బయటికి రాగలము. మేమేమిటో, మా పవర్ ఏమిటో ఇప్పటికైనా నీకు తెలిసిందా? గుండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు, అవినీతి పరులు, గండకి నిలిచే ప్రజానాయకులు ఉన్నంత రోజు మానవత్వాన్ని మంటగలిపి నీలాంటి దేశ ద్రోవులను సంబంధించడానికి అవతరించాడు ఆఫీసర్ రుద్రమ్మరాయుడు. చట్టాన్ని నా ఇంటి గుమ్మ ముందు ఇక్కడ కాపలా పెట్టాను. న్యాయాన్ని నా పాదాల కింద తొక్కాను. అలాంటి ఈ భయంకర్ భగవాన్ ప్రశ్నిస్తున్నావా? నీలాంటి ఆఫీసర్లు ఒక్కళ్ళు కాదు 1000 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. అయినా నీతో నాకు మాటలు అనవసరం. రే చిన్న, మమ్మల్ని దయా దక్షిణాలు లేకుండా నడి రోడ్డు మీద కుక్కల్ని కొట్టినట్టు కొట్టి విడిచుకెళ్ళిన ఆ ఇన్స్పెక్టర్ గాడి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా. ఇప్పుడు ఏమిటన్నా మన కర్తవ్యం? ఆ ఇన్స్పెక్టర్ భార్య శారదాను లాక్కురండిరా. అరే ఇన్స్పెక్టర్, ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో అపకారం జరిగిందని, ఎవరి ప్రాణాలు తీసామని మమ్మల్ని అరెస్ట్ చేశావు. కానీ ఇప్పుడు ఇక్కడ నీకు దమ్ముంటే కాపాడుకోరా. అరే చిన్న, దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఊడదీయండి రా. అది సిగ్గు చచ్చి అవమానంతో కుళ్ళి కృషించి చావాలి. అది చూసిన వాడు గుండె పగలేలా ఏడవాలి. అది చూసిన మనం కడుపు నవ్వుకోవాలిరా. భగవాన్, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నా కట్లు విప్పి చూడరా. ఏమిటో నా శక్తి ఏమిటో చూపిస్తాను. ఆడదాని మీద కదరా నీ ప్రతాపం. ఆగండి దుర్మార్గులారా, ఒక ఆడదాన్ని ఇలా చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలేరా? మీరు పుట్టింది ఒక ఆడదానికి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మరొక ఆడదాన్ని ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఏమే శారదా, పురాణాలు చెప్పి కథలు అల్లి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? భగవాన్, మంది మార్పులతో దండెత్తి ఒంటరి వాడిని చేసి నా కళ్ళ ముందే నా భార్యను ఘోరమైన చిత్రం. అది మగతన కాదురా. నీకు దమ్ముంటే నా కట్లు విప్పురా. ఏమిటో నా శక్తి ఏమిటో రుచి చూపిస్తాను. అరే
నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవో భవాని కాదురా, మాతృదేవో భవాని. శత్రుడు ఎంతటి బలవంతుడైనా వాడినే వెన్నుపోటు పడవడంలోనే రౌడీజంలో ఉన్న స్పెషాలిటీరా. అన్నా నీకు చెల్లెల్లాంటి దాన్ని, నన్ను నా భర్తని వదిలే అన్నా. నువ్వు అన్నా అంటే వదిలేయడానికి నేనేమన్నా అల్లూరి సీతారామరాజుని అనుకున్నావా, భగత్ సింగ్ అనుకున్నావా, సుభాష్ చంద్రబోస్ అనుకున్నావా? తల్లి పాలు తాగి ఆ తల్లి రమ్ముకుతే నీచులు వీళ్ళు. డబ్బు కోసం కన్న తల్లిని పరాయి వాళ్ళకి మీ పాపాత్మలు పిలుస్తారు. ఇలాంటి కసాయి వాళ్ళ దగ్గర ఆదాయపడినా ప్రయోజనం శూన్యం సరదా శూన్యం. అరే భగవాన్, అరే ఇన్స్పెక్టర్, రే ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే నీ భార్యను మానభంగం చేసి ఆమె ప్రాణాలు తీసి నీపైనే మోపుతాను. నీకు దమ్ముంటే కాపాడుకోరా. రే భగవాన్, రే భగవాన్, నీ పాప ప్రత్వరిల్లి మిమ్మల్ని హతమార్చేస్తామయ్యా. అది త్వరలోనే ఉందని మర్చిపోవకండి. రే ఇన్స్పెక్టర్, నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నువ్వే ఆమె ప్రాణాలు తీసావని ప్రజల్ని ప్రభుత్వాన్ని నమ్మించి ఆ నేరాన్ని నీపైనే మోపుతాను. నేను ఇప్పుడు చూపిస్తాను రా నా పవర్ ఏమిటో. రావే. చీర లేదు. చిచ్చా 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 परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అలవండో.
చిన్న మనం వచ్చిన పని అయిపోయినదిరా, వెళ్తాం పదా. పసుపు కుంకుమ జంట కలిసాయి దీవించరా, జంట కలిసాయి దీవించరా. అయిపోయింది రామయ్య, అంతా అయిపోయింది. నా జీవితం పతనం అయిపోయింది రామయ్య, పతనం అయిపోయింది. నా భార్య శారదను నాకు కాకుండా చేశారు రామయ్య, నాకు కాకుండా చేశారు. ఆ దుర్మార్గులు చేసిన దారుణాన్ని నేను చెప్పలేను రామయ్య, నేను చెప్పలేను. చూడండి చూడండి ఎస్పీ గారు, నా భార్యని చంపి నన్ను ఈ స్థితికి దిగజార్చిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఎస్పీ గారు. రుద్రమనాయుడు, ఆ భగవంతుడికి ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళకు రాజకీయం అంతగా ఉంది, వాళ్ళ జోలికి వెళ్తే జీవితాలు ఇలాగే పతనం అవుతాయి.
మిస్టర్ రుద్రమరాయుడు, ఆ రోజు అరెస్ట్ చేసిన చిన్న భగవాన్ డాక్టర్ వెంకటేశ్వర హాస్పిటల్ ఉన్నట్టుగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది? మిస్టర్ రుద్రనాయుడు, నీ భార్యకి భగవాన్ మధ్య అక్రమ సంబంధం ఉందని, అది చూసిన నువ్వే ఆమెను చంపావని మాకు తెలిసింది. అది నీకు బందిపోట్లతో సంబంధాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పదా రే ఎస్పీ, దుర్మార్గుడా, గుండాలకు తక్కువగా అవినీతి పరులు కండగా నిలిచే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వస్తావా? నీతికి నిజాయితీకి నిలబడే నాలాంటి ఆఫీసర్ని, దేశ క్షేమం కోసం పోరాడే నాలాంటి ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వస్తావా? రే ధర్మారావు, నా భార్య ప్రాణాలు తీసి నన్ను స్థితికి దిగజార్చిన ఆ దుర్మార్గుల్ని వాళ్ళు శిరస్సులను ఖండించి ఆ రక్తంతో నా భార్యకు రక్త తర్పణం చేస్తా. జననీ జన్మభూమిశ్య స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన జన్మభూమి స్వర్గం కంటే విలువైనది. నేడు ఆ పవిత్ర జన్మభూమిని నరకం చేస్తున్నారు భగవాన్ లాంటి కొందరు దేశద్రోహులు. ఏ తల్లి తమకు పాలు పోసి పెంచిందో ఆ తల్లి నోట మట్టి కొడుతున్నారు చిన్న లాంటి కొందరు చీడపురుగులు. 200 సంవత్సరాలు పరాయి పాలనలో నయ్యిన భారత మాత దాస్య శృంఖలాలను తెంచి భారతావని అను నెత్తుడి ప్రమిదలో స్వేచ్ఛ అనే వత్తిని నింపి స్వాతంత్ర జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగుకు నితస్థలమైన ఈ రుద్రమనాయుడు లాంటి వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతున్నాయి. ఈ రుద్రమనాయుడు చేసిన శబ్దం నెరవేరుతుందా? నెరవేర్చుకుంటారా? అదే అందినట్టు దర్శకత్వంలో మీ ముందుకు రాబోతుందా? Come on! కంప కింద కోడి పెట్ట బండి కింద బాదు పిట్ట అమ్మడో అమ్మడా కింద కోడి పెట్ట బండి కింద బాదు పిట్ట అమ్మడో అమ్మడా
బుజ్జాయిస్తడేమో పరారైతనే పూరి జగన్నాథుడా కొనేసి నాగించగా పూలన్న నా జాంగిరి నా కొద్ది కిరికిరి ఎరగడు సరసం ఏ పడిసా పిల్లొచ్చిన మంటే పిల్లైతడే కర్మరా కంప కింద కోడి పెట్ట బండి కింద బాతు పెట్ట అమ్మడో అమ్మడా కంపలోన కంది పక్క కంప కింద కంది పక్క పిల్లడా పిల్లడా కాల్మొక్త కామేశ్వరి ఈతల్లో నా పాపిడి పరేషాను చెయ్యకే పరోటాసకే కావాల అప్పచ్చలు ఇస్తాలే అప్పచ్చలు గరం గరం గుండిరా చపాతీ రెడీ మంచాల మల్లీశ్వరి ఊరించి చంపేయకే అమ్మాయి పెట్టేస్తాను అమ్మాయి చేసేయరా పిట పిట నడుముల పింజాక్షి గిలి గిలి గిల్తల గింజాక్షి గీసు నువ్వైతే నగీసు ఎక్కైతవే కంపలోన కంది పప్పు కంప కింద పంది కొప్పు పిల్లడా పిల్లడా కంప కింద కోడి పిట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా రాజా రాజా ఓ రి 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 నా పాన సుపారి రి 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 రి